నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీ ఫైబర్ నెట్ లో అవినీతి కలకలం రేపుతోంది. కూటమి సర్కార్లో చైర్మన్ గా నియమితులైన జీవీ రెడ్డి చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా నియామకాలు జరిగాయని, అడ్డదారుల వేతనాలు చెల్లించారని ఆరోపించారు. అర్హతలతో సంబంధం లేకుండా ఏపీ ఫైబర్ నెట్ లో నియమితులైన 410 మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి బాంబు పేల్చారు. నియామక పత్రాలేవీ లేకుండానే వారు సంస్థలో చేరినట్లు పరిశీలనలు గుర్తించామన్నారు. ఇంకా మరో 200 మంది ఉన్నట్లుగా సమాచారం ఉందని, వారిపై త్వరలో చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. సంస్థ అవసరాలతో సంబంధం లేకుండా జగన్ ప్రభుత్వ హయాంలో నియామకాలు జరిగాయన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో పనిచేసిన వారికి ఫైబర్ నెట్ నుంచి వేతనాలు చెల్లించారు. ఆ మొత్తాన్ని రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు చేసే అవకాశం ఉన్న చిన్న ఉద్యోగులనే ఉదారత చూపిస్తున్నారని, అంటే వారి పట్లనే ఉదారత చూపిస్తున్నామని తెలిపారు. గత 5 ఏళ్లలో సంస్థ పేరిట బ్యాంకుల నుంచి 1260 కోట్లు, గుత్తేదారులకు 900 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టి సంస్థను ఆర్థికంగా దివాళా స్థాయికి తెచ్చారని జీవీ రెడ్డి అంటున్నారు. సిబ్బంది అక్రమ నియామకాలపై అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డికి షోకాజ్ లీగల్ నోటీసులు పంపనున్నట్లు జీవీ రెడ్డి తెలిపారు. జీతాల చెక్కులపై ఆయనే సంతకం చేశారని చెప్పారు. అంతటికీ ఆయనే బాధ్యుడని అంటున్నారు. ఆయన సమాధానాన్ని పరిశీలించి తదుపరి చర్యలపై ముందుకు వెళ్తామన్నారు. ఆయన ఆస్తుల వివరాలు, సంస్థ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంపద సహా పలు అంశాలపై అవసరమైతే విచారణ కోరుతామన్నారు. ఇక ఫైబర్ నెట్ ద్వారా లబ్ధి పొందిన వ్యక్తుల్లో ప్రముఖ దర్శకుడు వర్మ ఉన్నారు. వ్యూహం సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు సంస్థ నుంచి 1.15 కోట్లు అక్రమంగా చెల్లించారని జీవీ రెడ్డి అంటున్నారు. ఆ మొత్తాన్ని చెల్లించేందుకు 15 రోజుల గడువు ఇచ్చామని చెబుతున్నారు. ఇదే విషయాన్ని లీగల్ నోటీసుల్లో చెప్పామంటున్నారు. డబ్బు చెల్లించుకుంటే వర్మపై కేసు నమోదు చేస్తామన్నారు. ఇక ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారనే విషయంలోనే స్పష్టత లేదన్నారు. ఇదిలా ఉంటే కూటమి సర్కారు చర్యలపై గత ప్రభుత్వ పెద్దలు భగ్గుమంటున్నారు. ఎలాంటి అవినీతి జరగలేదని, కేవలం కక్షపూరితంగానే చర్యలు తీసుకుంటున్నామని మండిపడ్డారు.
రైట్. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫైబర్ నెట్లో గత ప్రభుత్వ హయాంలో నియమించిన 410 మంది ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో 200 మంది ఉద్యోగుల నియామక పత్రాలను పరిశీలిస్తున్నామని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి తెలిపారు. ఉద్యోగులకు లీగల్ నోటీసులు ఇచ్చే వివరాలు కోరుతామన్నారు. జీవీరెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. నిన్న వైసీపీ ప్రభుత్వంలో రామ్ గోపాల్ వర్మకు అక్రమంగా 1.15 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. ఈ నగదు తిరిగి చెల్లించాలని నోటీసులు కూడా జారీ చేశామని, ఒకవేళ చెల్లించకపోతే ఆర్జీవీ పైన కేసు కూడా పెడతామని చెప్పారు. ఏపీ ఫైబర్ నెట్లో అవినీతి కాలకలం రేపుతోంది. కూటమి సర్కార్లో చైర్మన్గా నియమితులైన జీవీరెడ్డి చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా నియామకాలు జరిగాయని, అడ్డదారులు వేతనాలు చెల్లించారని ఆరోపించారు. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఫైబర్ నెట్లో గత ప్రభుత్వ హయాంలో నియమించిన 410 మంది ఉద్యోగులను తొలగించాలని అసలు ఎందుకు నిర్ణయించింది ప్రభుత్వం? అసలు దీనికి కారణం ఏంటి? మరో 200 మందిని కూడా తొలగించే ప్రయత్నాల్లో ఉన్నారు అన్నట్టుగా చెబుతున్నారు. ఏం జరుగుతోంది? ప్రస్తుతం ఏపీ ఫైబర్ నెట్ లో తీవ్ర ఆరోపణలు అయితే వెలువడుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏపీ ఫైబర్ కి సంబంధించి చైర్మన్ గా నియమితులైనటువంటి జీవీరెడ్డి పూర్తిస్థాయిలో కూడా అక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి కూడా ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత 5 ఏళ్ల కాలంలో కూడా ఇష్టానుసారంగా కొన్ని నియామకాలు చేశారు. ఏపీ ఫైబర్ నెట్ లో అవినీతికి కంపుగా మారిందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సుమారుగా 600 పైగా అక్కడ అవసరం లేకుండా వాళ్ళని నియమించి అక్రమంగా వాళ్ళకి జీతాలు ఇస్తున్నారని చెప్పేసి కూడా జీవీరెడ్డి చెప్పడం జరిగింది. అది కూడా వైసీపీ పార్టీలో ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారో, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ, డ్రైవర్లు కానీ, అటువంటి వ్యక్తులందరినీ తీసుకొచ్చి కూడా ఇక్కడ ఏపీ ఫైబర్ లో ఉద్యోగాలు నియమించి వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. అది కూడా ఎటువంటి పనులు చేయకుండా కూడా జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా జీవీరెడ్డి ప్రత్యేకంగా కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే 410 మంది ఉద్యోగులపై కూడా సస్పెన్షన్ వేశారు. అయితే మరొక 210 మంది దాంట్లో ఉన్నారు. వాళ్ళని కూడా అతి త్వరలోనే తొలగిస్తామని చెప్పేసి కూడా జీవీరెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఎవరు కూడా కనీసం ఒక్కరు కూడా ఎక్కడ పని చేయట్లేదు. కానీ ఎక్కడైతే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇతర వ్యక్తుల్ని కూడా తీసుకొని ఈ 410 మంది ఉద్యోగుల్లో కూడా అందరూ వీళ్లకు సంబంధించిన వాళ్లే ఉన్నారా? అప్పటి ప్రభుత్వ హయాంలో పనిచేసిన వాళ్లే ఉన్నారా? మొత్తంగా చూసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల దగ్గర కానీ, ఎంపీల దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది అక్కడ డ్రైవర్ గా పనిచేసే వ్యక్తులు, వాళ్ళ ఇంట్లో పని మనుషులుగా పనిచేసే వ్యక్తులు, అదేవిధంగా కొంతమంది ఇతరులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మరి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి కూడా జీవీరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని నుంచి ఏపీ ఫైబర్ నెట్ నుంచి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో జీతాలు అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని కోట్ల రూపాయల స్కామ్ అయితే దీంట్లో చేశారు. వాటన్నిటిని కూడా ఒకటొకటిగా బయటకు తీస్తున్నామని చెప్పేసి కూడా జీవీరెడ్డి చెప్పడం జరిగింది. మరి 410 మంది ఉద్యోగులు అంటే ఎట్లా ఏ రకంగా ఉందో చూడొచ్చు. ఒక్కసారిగా 410 మంది ఉద్యోగులను తొలగించే మంచి విషయం కాదు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి స్థితిగతులన్నింటినీ కూడా ఎప్పుడైతే జీవీరెడ్డి బాధ్యతలు తీసుకున్నారో ఏపీ ఫైబర్ నెట్ లో, అప్పటి నుంచి కూడా పూర్తిస్థాయిలో జల్లెడ పడుతూ వస్తున్నారు. జల్లెడ పట్టడమే కాకుండా అక్కడ జరిగినటువంటి స్థితిగతులపై కూడా పూర్తిస్థాయిలో విచారణ చేస్తా ఉన్నారు. గతాయంలో ఉన్నటువంటి ఎవరైతే గతాయంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు పూర్తిస్థాయిలో కూడా దీన్ని అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి కూడా, సైబర్ దోపిడీకి పాల్పడ్డారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి మొత్తంగా చూసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఫైబర్ నెట్ లో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అప్పటి ఎండి మధుసూదన్ రెడ్డి కావచ్చు, అదే సంస్థ పేరిట బ్యాంకు నుంచి కూడా 1260 కోట్ల గుత్తేదారులకు కూడా 900 కోట్ల మేర బిల్లులు కూడా అందించారని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఫైబర్ నెట్ లో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు? ఎందుకంటే 1360 మంది వరకు కూడా ఉన్నారని అంటున్నారు. లేకపోతే ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారు? అండ్ ఇప్పుడు ఈ 410 మంది ప్లస్ ఇంకో 200 మందిని తీయడం అంటే మామూలు విషయం కాదు కదా. అంతమంది ఉద్యోగులను తీయడం చాలా విచారకరమైన విషయం. సో దీని పట్ల ఉద్యోగుల స్పందన ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు?
చూసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయిలో కూడా సైబర్ స్కామ్ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. అక్కడ జరిగినటువంటి స్కామ్ ను కూడా పూర్తి స్థాయిలో బయటపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని కోట్ల రూపాయల స్కామ్ చేశారు. ముఖ్యంగా అసలు ఏకంగా రామ్ గోపాల్ వర్మకే 15 కోట్ల రూపాయలు దాని నుంచి మళ్లించారంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకోవచ్చు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గతంలో టీడీపీకి వైసీపీకి ఎంత ఫేవర్ గా ఉన్నారు, టీడీపీకి ఎన్ని వ్యతిరేకంగా చేశాడు, అక్కడ జగన్మోహన్ రెడ్డికి తీసినటువంటి ఫేవర్ గా ఉన్నటువంటి సినిమాలు కావచ్చు, ఇవన్నీ ఆ రోజు రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి పరిస్థితి. అంటే రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీయడానికి ప్రధాన కారణం ఈ రోజు ఇక్కడ 15 కోట్ల రూపాయలు ఆయనకు మళ్లించడమే అని చెప్పి ప్రత్యేకంగా కూడా అర్థమవుతుంది. కానీ ఇప్పటికే 410 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేశారు. అక్కడ ఉన్నటువంటి కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో, కోట్ల రూపాయల స్కామ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా సుమారు ఒక 10 రోజుల లోపుగా మొత్తం పూర్తి స్థాయిలో కూడా వాటిని తిరిగి చెల్లించాలి, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా జీవీ రెడ్డి చెప్పడం జరిగింది. అప్పుడు ఎండీ మధుసూదన్ రెడ్డి సమాధానాన్ని బట్టి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పారు జీవీ రెడ్డి. సంస్థ పేరిట బ్యాంకుల నుంచి 1260 కోట్లు తీసుకున్నారు. గుత్తేదారులకు 900 మేర బిల్లులు ఇచ్చారు. అంటే 1260 కోట్లు ఏమైపోయినాయి, 900 కోట్ల రూపాయలని ఇతర గుత్తేదారులకు ఇచ్చారు. సంస్థను ఆర్థికంగా దివాలా తీర్చేలా చేశారని కూడా జీవీ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దర్శకుడు వర్మకు సంస్థ నుంచి కూడా 1 నుంచి 15 కోట్లు చెల్లింపులు చేసినట్లుగా దాంట్లో ప్రత్యేకంగా కూడా పూర్తి స్థాయిలో వివరాలు వచ్చాయి. ఎందుకంటే మొత్తంగా 1260 కోట్లు ఫైబర్ నెట్ ని ఆ రోజు బ్యాంకులో రుణం పొందుతున్నారు. రుణం పొందడమే కాకుండా అందులో ఉన్నటువంటి సుమారుగా 960 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో కూడా దారి మళ్లింపులు జరిగాయి. దాంట్లో వర్మకి 15 కోట్ల రూపాయలు దారి మళ్లించారు. అదేవిధంగా 410 మందిని అక్రమంగా అక్కడ ఉద్యోగస్తులుగా చేర్చుకున్నారు. ఆ తర్వాత ఆ ఉద్యోగస్తులు కూడా కనీసం వాళ్ళకి అర్హత లేకపోయినా కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వైసీపీ పార్టీ నాయకుల్లో పనిచేసే వాళ్ళు, అసలు అనుమతులు అక్కడ అంతమంది అవసరం లేకున్నా కూడా వాళ్ళు ఉద్యోగుల్ని అక్రమంగా నియమించారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి పూర్తి స్థాయిలో దీన్ని విచారణ చేయడమే కాకుండా అడ్డగోలుగా నియామకాలు అడ్డదారుల వేతనాలు చెల్లించారు కాబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా పరిస్థితి ఉంది. ఇప్పటికే కొంతమందిని తొలగించినటువంటి నేపథ్యంలో మరో 200 మందిని కూడా తొలగించడానికి అయితే పూర్తిస్థాయిలో సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి మొత్తంగా ఎవరైతే ఈ అక్రమాలకి పాల్పడ్డారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా జీవీ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే అప్పుడు ఎండీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అసలు ఈ 1260 కోట్ల రూపాయలు ఎందుకు గుత్తేదారులకు అందులో 900 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి వచ్చింది, వాళ్ళు ఏవే వర్కులు చేశారు, వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి అయితే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. సంస్థను ఆర్థికంగా ఎందుకు దివాలా తీశారు, ఎందుకంటే ఫైబర్ నెట్ లో ఉన్నటువంటి 1260 కోట్ల రుణాన్ని వాళ్ళు ఇప్పుడు 900 కోట్లు దారి మళ్లించినటువంటి నేపథ్యంలో ఎవరెవరు ఈ 900 కోట్లు ఎవరెవరికి మళ్ళాయి, అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికెక్కడికి వెళ్ళాయి, మిగతా డబ్బులు ఏం చేశారు, అదేవిధంగా అక్రమంగా 400 అక్కడ ఎవరిని పడితే వాళ్ళని ఉద్యోగస్తులుగా చేసి వాళ్ళకి జీతాల చెల్లింపులో కూడా కొంత డబ్బులు చూపెట్టారు కాబట్టి అవన్నీ పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసి ఒక కఠిన చర్యలు తీసుకోవడానికి అయితే ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సుమారు కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేసి ఇప్పటికే జీవీ రెడ్డి చెప్తున్నటువంటి ఉంది. ఫైబర్ లో పూర్తి స్థాయిలో కూడా దోపిడీ చేశారు, అడ్డగోలుగా నియామకాలు చేశారు, అడ్డగోలుగా ఇష్టానుసారంగా ఒకసారి వర్మ విషయానికి వద్దాము. అంటే వర్మకు అక్రమంగా 1.15 కోట్లు ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో ఒకవేళ చెల్లించకపోతే ఆయనకు నోటీసులు కూడా అందిస్తాము, ఆయన పైన చర్యలు కూడా తీసుకుంటాము, 15 రోజులు చెల్లించాలి అని అంటున్నారు కదా. ఇందుకే దీనిపైన వర్మ నుంచి ఎటువంటి స్పందన వ్యక్తమైంది, ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు? నెక్స్ట్ ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే అతను ఒక ప్రభుత్వంలో ఒక భాగం కాదు. ఏపీ ఫైబర్ నెట్ కి వర్మకి ఎటువంటి సంబంధం లేదు. అటువంటిది వర్మకి అక్కడ నుంచి 15 కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది? ఎందుకంటే అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొమ్ము, అది ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ము. వర్మకి ఆ డబ్బులకి ఏంటి సంబంధం? 1260 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నప్పుడు దాంట్లో ప్రజలకు లేకపోతే ఇతర అంశాలకి ప్రభుత్వ కార్యకలాపాలకి అదేవిధంగా డెవలప్మెంట్స్ కి ఉపయోగించాల్సిన డబ్బుల్ని గుత్తేదారులకు ఎందుకు ఇచ్చారు? అందులో వర్మకి 15 కోట్ల రూపాయలు ఎందుకు వర్మ కంపెనీకి మళ్లించాల్సి వచ్చింది? ఎందుకంటే వర్మ పూర్తి స్థాయిలో కూడా 5 సంవత్సరాల పాటు వైసీపీకి ఫేవర్ గా ఉన్నటువంటి విషయం తెలిసిందే. వర్మ వ్యూహం లాంటి సినిమాలు చేయడం, జగన్మోహన్ రెడ్డిని పైకెత్తడం, అదేవిధంగా గత ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని కానీ అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పవన్ కళ్యాణ్ ని అతి దారుణంగా సినిమాల్లో చూపెట్టడం, పూర్తి స్థాయిలో విమర్శలు చేయడం, ఇటువంటి అంశాలన్నీ కూడా తెలిసినటువంటి అంశాలు. ఈ నేపథ్యంలోనే వర్మకి వాటికి సంబంధించినటువంటి డబ్బుల్నే చెల్లించారని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా వర్మకి 15 కోట్లు ఖచ్చితంగా చెల్లించాలి. ఎందుకంటే వర్మకి ఫైబర్ నెట్ కి ఎటువంటి సంబంధం లేదు, అతను ప్రభుత్వంలో ఒక భాగం కాదు. అతను ఒక ప్రైవేట్ వ్యక్తి, అతను ఒక సినిమా డైరెక్టర్. అటువంటిది ప్రభుత్వానికి అతను చేసినటువంటి సేవలేం లేవు, అతను ప్రభుత్వానికి చేసినటువంటి వర్క్ కూడా ఏం లేదు. అటువంటిది అతనికి ఎందుకు 15 కోట్లు చెల్లించాల్సి వచ్చింది అక్రమంగా? అది కూడా ప్రజల సొమ్ముని అతను ఇష్టానుసారంగా అప్పుడు ఉన్నటువంటి సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అతనికి ఫేవర్ గా సినిమాలు తీపిచ్చేసుకొని 15 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని ఎట్లా కట్టబెడతారు అనే ఆ కోణంలో కూడా అయితే విమర్శలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జీవీ రెడ్డి అయితే 15 రోజుల్లోపుగా ఖచ్చితంగా చెల్లించాలి, చెల్లించకపోతే మాత్రం
రామ్ గోపాల్ వర్మపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. సంస్థ అవసరాలతో సంబంధం లేకుండా జగన్ ప్రభుత్వ హయాంలో నియామకాలు జరిగాయన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో పనిచేసిన వారికి ఫైబర్ నెట్ నుంచి వేతనాలు చెల్లించారు. ఆ మొత్తాన్ని రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు చేసే అవకాశం ఉన్నా చిన్న ఉద్యోగుల్ని ఉదారత చూపిస్తున్నారని తెలిపారు. అయితే గత 5 ఏళ్లలో సంస్థ పేరిట బ్యాంకుల నుంచి 1260 కోట్లు, గుత్తేదారులకు 900 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టి సంస్థను ఆర్థికంగా దివాలా స్థాయికి తెచ్చారని జీవీ రెడ్డి అంటున్నారు. ఇక దీనికి సంబంధించి ఇంకా మరింత సమాచారం కరెస్పాండెంట్ వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, ఒకసారి కనెక్షన్లు తగ్గిన విషయానికి వద్దాం. ఎందుకంటే 2019లో 10 లక్షల ఫైబర్ నెట్ కనెక్షన్లు ఉన్నప్పటికీ అంటే 2024 నాటికి 5 లక్షలకు పడిపోయి అంటున్నారు. సో ఎందుకు, దీనికి కారణం ఏంటి? ఏకంగా 5 లక్షల నెట్ కనెక్షన్లు ఎందుకు తగ్గిపోయాయి? ఒకవైపు చూసుకుంటే ఆయన హయాంలో 1360 మంది ఉద్యోగులు ఉన్నారు, 610 మందిని ఇప్పుడు తీస్తున్నారు. అంటే అక్కడ ఉద్యోగులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ 5 లక్షల వరకు కనెక్షన్లు ఎందుకు తగ్గాయి? రైట్ శ్రీదేవి, ఫైబర్ నెట్ లో అవినీతి కలకలంగానే రేపుతుందని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. మొన్న తీసుకున్న నిబంధనల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు ఉన్నాయని చెప్పి అప్పట్లో 410 మంది ఉద్యోగులను తొలగించే విధంగా కీలక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించి ఉద్యోగాలను తొలగించడానికి ఫైబర్ నెట్ కు సంబంధించి 2016-19 మధ్య 108 ఉద్యోగులతో నడిపించిన ఫైబర్ నెట్ కనెక్షన్లు అప్పట్లో 10 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. కానీ ఇప్పుడుకి వచ్చేసరికి అవి 5 లక్షలకు పడిపోయాయని ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే వైసీపీ హయాంలో వచ్చిన ఉద్యోగులు అందరూ ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు మాత్రమే, మరికొంతమంది నేతల సిఫార్సు వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వచ్చారే తప్ప వీళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోయినా ఏపీ ఫైబర్ నెట్ లో జాబులు అనేవి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధించి అనేక నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిపారని అయితే ఆయన విమర్శించడం జరిగింది. ఆఫర్ లెటర్ కానీ ఒక అపాయింట్మెంట్ లెటర్ కూడా లేకుండా ఏ సమాచారం అనేది ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధం లేకుండా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారైతే జీవీ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. వీటికి సంబంధించి ఆ కలెక్షన్లు అయితే లేదు కానీ ఈ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం లీగల్ సర్వీస్ కూడా, వీటన్నిటికి సంబంధించి లీగల్ సర్వీస్ మొత్తం చూస్తున్నాము. ఉద్యోగస్తుల విషయంలో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే ఉద్యోగాలను తీసుకున్నారో వాళ్ళ మాత్రం తొలగిస్తామని చెప్పి జీవీ రెడ్డి ఇప్పటికే పేర్కొనడం అయితే జరిగింది. కానీ అడ్డగోలుగా తొలగించడం మాత్రం అనేది మేమేం చేయము. ఒక ఎగ్జిట్ ఫార్మేట్ ఆధారంగా ఏదైతే తీసుకున్న ప్రొసీజర్ ఉంటుందో ఆ ఎగ్జిట్ ద్వారా, ఆ ప్రొసీజర్ కు సంబంధించి ఎగ్జిట్ ఫార్మేట్ ఆధారంగా మాత్రమే ఉద్యోగులను అయితే తొలగిస్తాము. 410 మంది ఉద్యోగులు ఇప్పటికే ప్రాసెస్ లో అయితే ఉన్నారు. వాటి ప్రకారం మాత్రమే చూసి వాళ్ళని తొలగిస్తామని జీవీ రెడ్డి అయితే చెప్పడం జరుగుతుంది. శ్రీదేవి, అయితే వాసు, ఉద్యోగాలు ఇక్కడ, ఉద్యోగాలు ఎక్కడో, అంటే ఉద్యోగాలు మాత్రం ఎక్కడున్నాయి కానీ ఆ ఉద్యోగులు ఎక్కడున్నారో తెలియదు అంటున్నారు. అయితే దీంట్లో వ్యక్తిగత కక్షలు ఏమీ లేవని కూడా మాట్లాడుతున్నారు. అయితే ఎటువంటి అర్హత లేకుండా వాళ్ళకి అసలు అపాయింట్మెంట్ లెటర్స్ ఎలా ఇచ్చారు? ఎందుకంటే అందులో డ్రైవర్లు ఉన్నారు, పని మనుషులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. సో ఒక కంపెనీకి ఒక పర్సన్ని తీసుకునే ముందు అసలు బయోడేటా చూసి అర్హత ఉందా లేదా అనేది చూసుకొని అతన్ని కంపెనీలో జాయిన్ చేసుకుంటారు. అలాంటిది ఎటువంటి అర్హత లేకుండా తీసుకున్నందుకు మధుసూదన్ రెడ్డి పైన ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా ఒక సంస్థకి ఒక ఉద్యోగిని తీసుకునేటప్పుడు అతనికి సంబంధించిన బయోడేటా అయితేనే కానీ పూర్తి వివరాలను అయితే సేకరిస్తారు. ఆ పూర్తి వివరాలు సేకరించిన అనంతరం ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే జరిపి ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో సెలెక్ట్ అయిన తర్వాత మాత్రమే అతనికి ఒక ఆఫర్ లెటర్ కానీ అపాయింట్మెంట్ లెటర్ కానీ ఇచ్చి అతన్ని ఉద్యోగంలో అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాంటిది అటువంటి ఏమీ లేకుండా ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించి అటు ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించిన మనుషులు కానీ స్థానికంగా ఉండే వైసీపీ నేతలు, పెద్ద నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మనుషుల్ని మాత్రమే దీంట్లోకి తీసుకున్నారని చెప్పి ఇప్పటికే గౌతమ్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే 410 మంది ఉద్యోగులు వాళ్ళకి ప్రొసీజర్ ప్రకారం మాత్రమే వాళ్ళు తొలగిస్తాం కానీ మాకు ఎటువంటి కక్ష సాధింపు చర్యలు లేవని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళని తీసుకున్న వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళని అడ్డగోలుగా తీసేయడం మాత్రం జరగదు. వీళ్ళ మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్స్ అయితే తీసుకుంటాము. ఇన్ కేస్ వీళ్ళు చేసిన దానికి ఏదైతే ఉందో, ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఇక్కడ లేకుండా ఎక్కడో ఉండి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారని చెప్పి జీతభత్యాలకు సంబంధించి కూడా వాళ్ళు తీసుకోవటం అనేది మొత్తం మేము లీగల్ గానే యాక్షన్ తీసుకుంటాము. ఏదైనా సరే ఒక ప్రొసీజర్ ప్రకారం నియమం జరగాలి కానీ ఇలా జరగటం అనేది ఖచ్చితంగా ఇంకా ప్రాసెస్ కంటిన్యూ అవుతుందా? వాళ్ళకి ఇంకా ఇప్పటికీ జీతాలు చెల్లిస్తున్నారు? ప్రస్తుతానికి గౌతమ్ రెడ్డి ఛార్జ్ తీసుకున్న అనంతరం ప్రస్తుతానికి ఆ జీతభత్యాలు అయితే నిలిపివేయడం జరిగింది. వాళ్ళని కూడా హోల్డ్ లో పెట్టామని చెప్పి ఈ ఎండీ అయితే స్పష్టం చేశారు. ఇప్పటికే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెడతా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన జీతాలు ఏవైనా సరే ఇప్పటి వరకు చెల్లింపులు జరిగాయో వైఎస్సీపీ హయాంలో కానీ ఇప్పటి వరకు మొన్నటి వరకు జరిగిన ఆ జీతభత్యాలకు సంబంధించి ఏ చెల్లింపులు ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళకైతే వివరణ నోటీస్ అయితే ఇస్తాము. వాటికి సంబంధించిన రికవరీ కోసం మాజీ ఎండీ ఉన్నారు, అతని దగ్గర నుంచి కూడా రికవరీ చేయడానికి అయితే చర్యలు తీసుకుంటామని చెప్పి గౌతమ్ రెడ్డి అయితే
స్పష్టం చేస్తున్నారు. ఇది కుదరని పక్షంలో వాళ్ళ మీద లీగల్ గా యాక్షన్ తీసుకుంటాము, లీగల్ గా తీసుకుని క్రిమినల్ కేసులు కూడా పెడతామని చెప్పి ప్రస్తుతానికి ఎండీ అయితే స్పష్టం చేస్తున్నారు శ్రీదేవి. అయితే వాసు, పాత ఎండీ మధుసూదన్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపనున్నట్లుగా చెబుతున్నారు. ఖచ్చితంగా అదే. దీనికి సంబంధించి ఏవైతే జీతాలు ఇచ్చారో దీనికి సంబంధించి లీగల్ నోటీసులు అయితే పంపిస్తారు. ఎందుకంటే రికవరీ కోసం పాత ఎండీ అయిన మధుసూదన్ రెడ్డి దగ్గర నుంచి రికవరీ చేస్తామని ప్రస్తుతం గౌతమ్ రెడ్డి అయితే ప్రకటించడం, దీనికి సంబంధించిన వివరాలు మొత్తం అతని దగ్గరే ఉంటాం. ఎటువంటి ఆధారం లేకుండా వీళ్ళకి జీతభత్యాలని చెల్లించడం అనేది ఖచ్చితంగా నేరపూరిత చర్య అవుతుంది. కాబట్టి ఎందుకంటే వాళ్ళని ఒక ఇంటర్వ్యూ ఆధారంగా కాకుండా ఏ నియామకంపై వాళ్ళని నియమించి వాళ్ళకి జీతభత్యాలు చెల్లించారనే దానిపై పూర్తి వివరణ అయితే కోరుతున్నాము. కోరి ఎండీ దగ్గర నుంచి దానికి సంబంధించిన ప్రతి ఒక్క వివరణ అయితే తీసుకుంటాము. తీసుకున్న అనంతరం ఆయనకి వీటికి సంబంధించిన నోటీసులు అయితే ఇస్తాము. ఆయన రియాక్ట్ అవ్వని పక్షంలో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు సైతం పెట్టడానికి వెనుకడుగు వేయమని చెప్పి ప్రస్తుతం ఎండీ అయితే స్పష్టం చేస్తున్నారు శ్రీదేవి. అయితే వాసు, 1360 మంది ఇప్పటికీ, అంటే 24 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంతమంది ఉద్యోగులను చేర్చుకున్నారని అంటున్నారు. ఇందులో 610 మంది వరకు ఇప్పుడు లీగల్ నోటీసులు అయినా ఇచ్చి వాళ్ళని తీసేయాలని డిసైడ్ అయ్యారు. అయితే 5 లక్షలకు అక్కడ కనెక్షన్లు పడిపోవడము, ఇక్కడ ఉద్యోగుల్ని పెంచుకోవడంలోనే అక్కడ ఫ్రాడ్ ఎంత ఉందో మనకు కనిపిస్తుంది కదా. సో ఇంకా ఈ 750 మందిలో ఇంకా ఎవరైనా ఇలాంటి పర్సన్స్ ఉన్నారా లేదా అనేది చర్యలు చేపడుతున్నారా? ప్రస్తుతానికి మీరన్నట్లు 1360లో 410కి అయితే లీగల్ నోటీసులు అయితే పంపించాము. వాళ్ళని ప్రప్రథమంగా వాళ్ళనైతే గుర్తించడం జరిగింది. 2019 నుంచి 24 మధ్య వైసీపీ సమయంలో ఎవరైతే ఉద్యోగులు 1360కి పెంచారో వాళ్ళల్లోంచి 410 మందిని ప్రస్తుతానికి అయితే గుర్తించాము. ప్రప్రథమంగా గుర్తించిన అనంతరం మిగతా వాళ్ళని, మిగిలిన కూడా 700లో మిగతా వాళ్ళని కూడా గుర్తిస్తాము. ఖచ్చితంగా ఎవరైనా సరే నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా నియామకాలు జరిగితే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లోనే చర్యలు తీసుకుంటామని ప్రస్తుతానికైతే గౌతమ్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నియమ నిబంధనలకు విరుద్ధంగా మాత్రం జరిగిన నియామకాలపై ఇప్పటికీ వాళ్ళకి నోటీసులు అయితే జారీ చేశారు. వాళ్ళకి సంబంధించి లీగల్ సర్వీస్ కి సంబంధించి అన్ని రకాలుగా పరిశీలించి వాళ్ళ ఉద్యోగస్తుల విషయంలో ఇబ్బంది అనేది లేకుండా ఉండడానికి విరుద్ధంగా మాత్రం ప్రవర్తించట్లేదని చెప్పి మా ఎండీ అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికీ వీటికి సంబంధించి 410 మంది ఉద్యోగులను ప్రొసీజర్ ప్రకారం మాత్రమే తొలగిస్తున్నాము. మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ఇదే దారిలో గనక నియామకాలు అయితే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ప్రస్తుతానికి ఉన్న ఎండీ అయితే స్పష్టం చేస్తున్నారు శ్రీదేవి. రైట్ వాసు, థ్యాంక్ యూ. సో ఏపీ ఫైబర్ నెట్ ను ప్రక్షాళన చేస్తున్నామని చైర్మన్ జీవీ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం అర్హత లేని వారిని ఫైబర్ నెట్ లో ఉద్యోగులుగా నియమించిందని ఆరోపించారు. అయితే వైసీపీ హయాంలో నియమించిన ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. రేపు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.